అద్భుతమైన మ్యాచ్. లాస్ట్ 2 పొజిషన్స్ లో ఉన్న ఇద్దరు కొట్టేసుకుంటున్నారు. అసలు మెయిన్ థింగ్ ధోని వస్తున్నాడు అని చెప్పి చిన్న వచ్చింది మెసేజ్. ధోని ఆడినా ఆడకపోయినా గ్రౌండ్ లో ఉంటే సిఎస్కే ఒక తెలియని కాన్ఫిడెన్స్ అన్నది రుద్రాజకి కూడా కొంచెం ప్రెజర్ తగ్గుతుంది. అక్కడ హైలైట్ ఏంటంటే బాబా, సిఎస్కే, ముంబై, కేకేఆర్ వీళ్ళ ముగ్గురు కలిపి 13 ట్రోఫీస్ ఉన్నాయి. కానీ బాటమ్ 3 లో ఉన్నది ఈ 3 టీమ్స్. కేకేఆర్ కి అయితే ఇది మస్ట్ విన్ మ్యాచ్, ఎందుకంటే ద విన్లెస్ టీమ్ ఈ సీజన్ లో ఉన్నదంటే కేకేఆర్. విన్లెస్ టీమ్. అండ్ ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు చేజింగ్ తీసుకుంటారు, చేజింగ్ తీసుకునే వాళ్ళు గెలుస్తారు 100%. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రతిసారి పోర్లో ఎవరైతే చేజింగ్ చేస్తారో వాళ్ళు గెలిచారు. ఒకవేళ ఫస్ట్ కేకేఆర్ బ్యాటింగ్ ఆడినా 200+ కూడా సిఎస్కే అయితే కొట్టలేదు. ఒకవేళ 200 కన్నా తక్కువే రెస్ట్రిక్ట్ చేయగలిగితే సిఎస్కే ఆ చేజ్ ఖచ్చితంగా చేస్తుంది, గెలుస్తుంది. కేకేఆర్ ఫస్ట్ విన్ నమోదు చేసుకుంటుందా? ఖచ్చితంగా కేకేఆర్ గెలుస్తుంది అనిపిస్తుంది. సిఎస్కేకి ఛాన్సెస్ ఉన్నాయా అంటే 100% ఉన్నాయి. కానీ సేమ్ 11, సేమ్ ఇంటాక్ట్, సేమ్ పవర్, సేమ్ ఇంటెంట్. నీ ప్రకారం ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నావు? కేకేఆర్. నేను కూడా కేకేఆర్. ఎందుకంటే ఓన్లీ వన్ థింగ్, వాళ్ళకి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా విన్ అవ్వలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే రన్స్ తక్కువ కన్సిడర్ అయ్యే పిచ్ అనేవాళ్ళు. బట్ చూసాం కదా ఈ సీజన్ లో పిచ్చ కొట్టుడు కొడుతున్నారు, 200s ఈజీగా నమోదు అవుతున్నాయి ఆ పిచ్ లో. సో కేకేఆర్ ఉన్న ఫామ్ కి, వాళ్ళ బ్యాటర్స్ ఉన్న రేజ్ కి, వాళ్ళకున్న కసికి ఓడిపోయిన సప్రెస్ అయిపోయారు. అండ్ బాటమ్ 2 లో ఉన్నారు. ఎట్లయినా ఖచ్చితంగా కొట్టాలి అన్న కసి మాత్రం వాళ్ళలో ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నా.